శుభ్రం చేసుకున్నటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. కొంత ఆ వాటర్ సప్లై కూడా జరుగుతూ ఉన్నది. సో ఇక చూడొచ్చు, అంటే ఇంతకుముందు మనం వేరే సంబంధించినటువంటి ఇంట్లోకి వెళ్ళినాం, మొత్తం ఆ సంబంధించినటువంటి ఇల్లంతా కూడా బురదమయంగా అయిపోయింది. ఇక చూడొచ్చు, ఇక బట్టలు కావచ్చు, అంటే కట్టుకున్నటువంటి బట్టలు సైతం కూడా అకేరైనటువంటి స్థితిలో ఏందమ్మా పాపం బాధగా ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే బీరువల ఇగో ఈ బట్టలు ఇగో ఇప్పుడు తీసిన మొత్తం నీళ్లు బురద బీరువల ఇగో ఇవన్నీ బట్టలు ఇప్పుడు కట్టుకునేది పట్టు చీరలు ఇవన్నీ ఆగో ఇవి అంతే. మొత్తం నీళ్లు కారుతున్నాయి, బురద బంక బంక మొత్తం బురదని బీరువల బీరువల మొత్తం బురదని ఇప్పుడు తీసిన నీళ్లు కారుతున్నాయి. ఇట్లా ఇవి ఏడం చేయాలి ఇగో ఇవన్నీ బ్యాగులు ఇగో 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 అది కొడుతున్నా పట్టకపోతాం మేము కాడ ఇట్లా కడిగరాదు చేయరాదా పిండరా ఇప్పుడు విడినా కానీ వర్షం లేకపోయి వర్షం ఉండే ఎట్లా చేయాలి అది మరి ఘోరం ఉన్నది ఈ పరిస్థితి. మరి ఏంది ఏం కథ ఇండ్లన్నీ నీళ్ళే బీరువల పాడు ఫ్రిడ్జ్ టీవీలు అన్ని ఖరాబ్ అవుతున్నాయి. ఎప్పుడు చూడలేదు మా 10 సంవత్సరాలు కొనుక్కోను ఒక్కసారి ఒక నీళ్ళు రాలేవు. 50 సంవత్సరాలు నీళ్ళు రాక వెనక మా కామెడీ చెరువు ఉడక కాదు వెనక చెరువు తెగి వచ్చినాయి. పొద్దున్న నుంచి ఏం తిండి లేదు ఏం లేదు. నిన్నటి నుంచి 3 వద్దులే ఇప్పుడు మీద వండుకున్నాం మీద వండుకున్నాం. ఏమన్నా వరద అంటే ఏముండత్తది ఏం చేస్తే కడపలు పెట్టుకుని పోతామా. క్వింటల్ బియ్యము కారు కూడా పోయింది, దొరకలేదు కారు ఏడపోయింది. చూస్తున్నాం వచ్చే కారుతో పోదామంటే మేమే పోతాం కదా. కారు పోయిన అన్ని కొట్టుకపోయినాయి 12 కారు పోయినాయి కానీ మాది ఇంకా లోపడిపోయినట్లు దొరకలేదు. మా కళ్ళ ముంగట్నే కొట్టుకుపోయింది. చిన్నపిల్లలు 2 పిల్లలు రాత్రి మీద వండుకున్నాం. ఇప్పుడు ఏం పండుకోవచ్చు, దడ దడ టెన్షన్ ఆగమాగం ఉంటుంది. గోడ మీకెళ్ళి దుంకిపోతే ఎట్లా. వీళ్ళ ఇళ్ళలో 4 ఫ్యామిలీ మా ఇంట్లో 4 ఫ్యామిలీలు ఉన్నాం. ఏదో బతికినాం. ఇక ఏం తీసుకొని ఏం ఎక్కదు ఎటు పోతుంది ఆ రాత్రి. బియ్యం క్వింటల్ బియ్యం అన్ని తడిచిపోయినాయి. ఏం తింటలేము. కట్టుకున్న బట్టలన్నీ ఇప్పుడు ఆ చెత్త బండి నింపినాం ఎక్కడికి వెళ్ళి. మక్కలు బియ్యము గోధుమలు అవి వాసన వస్తుంది కానీ అన్న అంత గబ్బు వాసన లేచినాయి. ఇవేంటి అన్ని చెత్త బండి నిండిపోయినాయి.